కన్నడ స్టార్ హీరో దర్శన్ హీరోగా రాధన రామ్ హీరోయిన్ గా నటించిన చిత్రం కాటేరా. తరుణ్ సుధీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను రాక్లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాక్లైన్ వెంకటేష్ నిర్మించారు. గతేడాది డిసెంబర్ చివరిలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తలార్ సినిమా విడుదలైన వారం తర్వాత వచ్చిన ఈ సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఫిబ్రవరిలో ఈ సినిమా కేవలం కన్నడ వర్షన్ మాత్రమే ఓటీటీలో విడుదల చేశారు. థియేటర్లలో విడుదల చేయాలని తెలుగు వర్షన్ ఓటీటీ వాయిదా వేశారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా G5 ఓటీటీలో తెలుగు మరియు తమిళ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో మనం ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కాటేరా దర్శన్ ఊరిలో ఉండే భూస్వామి జగపతి బాబును చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఊరిలో జాతర కోసం 10 రోజుల పేరోల్ పై బయటికి వస్తారు. కాటేరాకి తోడుగా ఓ పోలీస్ ఆఫీసర్ అచ్యుత్ కుమార్ పంపిస్తారు. కానీ బయటికి వచ్చాక కాటేరాను చంపడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. మరోవైపు భీమనహల్లి ప్రాంతంలో పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో 107 అస్థి పంజరాలు బయటపడతాయి. వీటి వెనుక ఉన్న మిస్టరీని పురావస్తు శాఖ వారు మరియు పోలీసు వారు కనుక్కొనే పనిలో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది, కాటేరా ఎందుకు దేవరాయను చంపారు, ఆ అస్థి పంజరాలు ఎవరివి, అసలు కాటేరా గతంలో ఏం జరిగింది, కాటేరా భార్య ఎలా చనిపోయింది అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసి. 1970లో నడిచే కథ ఇది. సినిమా ప్రారంభం నుంచి దర్శకుడు సమాంతరంగా 2 కథలు నడిపించారు. వాటిలో లింకు చేసిన విధానం చాలా బాగుంది. 1970లలో మన దేశంలో భూస్వాముల ఎలాంటి ధారణలు చేశారు, ప్రభుత్వం భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసినా కూడా వీళ్ళ ఆగడాలు ఎలా ఉండేవి, వీళ్ళపై కాటేరా ఎలాంటి తిరుగుబాటు చేసి ప్రజలకు అండగా నిలిచాడు అనే అంశాన్ని దర్శకుడు వివరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అంతేకాకుండా కుల వ్యవస్థ మీద చేసిన ప్రయత్నం బాగుంది. సినిమాలో చాలా వరకు సినిమాను ఎలివేట్ తో నడిపించాడు. కథ పాతదైనా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం అయితే బాగుంది. ఎవరు ఎలా చేశారంటే, కన్నడలో స్టార్ హీరోగా ఉన్న దర్శన్ సినిమాలు తెలుగులో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి ప్రధాన మనం దర్శన్ పోరాట యోధుడిగా ప్రేమికుడుగా నటించి మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. 1970లలో ఉండే వాతావరణం చూపించడంలో సినిమాటోగ్రఫర్ సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నంత వరకు బాగానే ఉంది. చివరి మాట, ఎలివేషన్ తో పాటు మెసేజ్ కలిగిన ఈ సినిమా తప్పకుండా